ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి లేవియాకాండం 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 28వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడై ఉండి తన కృపను మీ యందు విస్తరింపజేసి మీరు ఈ దినం కోరిన రేవునకు ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. ఏ పనులలో మీరు అపజయము నొందుచున్నారో అట్టి పనులలో మీరు జయాన్ని చూడబోతున్నారు. ఇంతవరకు ముగింపుకు రాని కార్యాలు, దేవుని యొక్క స్వాధీనములో ఉంచబడిన మీ ప్రయత్నాలన్నీ, ఆ కార్యములన్నీ ఒక ముగింపుకు రాబోతున్నాయి. ఒక శుభదాయకమైన వర్తమానాన్ని మీరు తప్పకుండా వింటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని దాటిన ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ ఒక అద్భుతమైనటువంటి పాట ప్రభువుకి పాడి ఆయనను మహిమపరుస్తున్నారు. నిన్నటి దినాన వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంభవం ఈరోజు ఒక స్తుతి పాటగా మారింది. సుమారుగా 20 లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు తమ కన్నులారా ఆ అద్భుతాన్ని చూశారు. తూర్పు గాలి విసరడం, ఆ సముద్రం 2 పాయలు కావడం, పాయలైన ఆ సముద్రంలో ఈ ప్రజలు నడిచి వెళ్ళడం, ఈ సముద్రం ఇశ్రాయేలులకి కుడివైపున ఎడమవైపున ఆ నీళ్లు ఒక గోడవలె ఉండడం, ఇదంతా ఆశ్చర్యం. ఇటుకతో గోడ కట్టొచ్చు, మట్టి ముద్దలతో గోడ కట్టొచ్చు, రాళ్లతో గోడ కట్టొచ్చు, కానీ నీళ్లతో గోడ కట్టగలమా? కానీ మన దేవుడు అద్భుతమైన రీతిలో ఆ నీళ్లతోనే ఆయన గోడ కట్టాడు. గోడల వలె ఉన్నాయట. ఇలాంటి అద్భుతాలు చూశారు. అంత మాత్రమే కాదు, ఏ శత్రువు అయితే వారిని తరమాలని విస్తారమైనటువంటి రథములతో వారిని ఎదుర్కోవడానికి వచ్చాడో ఆ శత్రువు నీళ్ల పాలైపోయాడు. ఒకనాడు ఆ శత్రువు ఇశ్రాయేలు ప్రజలు కన్నటువంటి ఆ మగబిడ్డల్ని ఆ నీళ్లలోనే, ఆ ఏటిలోనే వేసి చంపమన్నాడు. అదే వ్యక్తి, అదే ప్రజలు నీళ్ళలో పడి చచ్చిపోయారు. మనం కొలత చొప్పుననే మనకు కొలవబడుతుంది. అయితే ప్రజలు పాడిన ఈ పాటలో అద్భుతములు చేయువాడవు అంటూ వారు చక్కగా దేవునికి గానం చేస్తున్నారు, ఆయనని మహిమపరుస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. అవును దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ మారలేదు. ఆయన మార్పు చెందడు. ఆయన మారని దేవుడు. ఆయన ఎన్నడూ మారడు, కానీ ఆయన మన పరిస్థితులను మారుస్తాడు.
ఆయన మన అంగలార్పును నాట్యముగా మారుస్తాడు. ఆయన మన కాలములను, మన సమయములను మారుస్తాడు. ఆయన మన శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన మన చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఆయన మారని దేవుడు, మారుస్తాడు కానీ ఆయన ఎన్నడూ మారడు. ఆయన స్వభావం ఎప్పటికీ మారిపోదు. ఎన్నటెన్నటికి ఆయన ఒక్కటే రీతిగా ఉంటాడు. అలాంటి ప్రభువుని ఈరోజు మీరు నమ్మడం, ఆయనని వెంబడించడం, ఇది నిజంగా ఒక భాగ్యము. కాబట్టి దేవుని బిడ్డ, ఏ పరిస్థితిని బట్టి నీవు అలజడి చెందవద్దు, కలవరపడవద్దు, సొమ్మసిల్లవద్దు. నీ చెయ్యిని పట్టుకొని నడిపించే ప్రభు నీతోనే ఉన్నాడు. ఈ ఉదయకాలం అలాంటి ప్రశస్తమైనటువంటి ఆ సన్నిధిని నీకు తోడుగా ఉంచి తన హస్తాన్ని చాపి నీ చేతిని పట్టుకొని ఆయనని నడిపిస్తున్నాడు. ఒక్కసారి నీ మనోనేత్రాలతో ఈ సంగతులను నీవు వీక్షించుమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మర్చిపోవద్దు, ఆయన అద్భుతాలు చేయవాడు. నీకొక అద్భుతాన్ని ఆయన జరిగించబోతున్నాడు. ఆయన మారలేదు. నీ పరిస్థితిలో ప్రతి విధమైన ఆటంకాన్ని, అభ్యంతరములను ఆయన దూరంగా విసిరివేయబోతున్నాడు. నీకు జయాన్నిచ్చే ప్రభు నీతో ఉన్నాడు. భయపడక ముందుకే సాగి వెళ్ళు. నిరీక్షణ, ప్రార్థన, విశ్వాసముతో ప్రభు సన్నిధిలో కనిపెట్టుకో. ఒక శుభవర్తమానాన్ని నీ చెవులు వినబోతున్నాయి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులతో నేడు నీవు తేటగా మాట్లాడినందుకు వందనాలు. మీ కృప మీ ప్రజలను ఆవరించునుగాక. మీ కృప మీ ప్రజలతో నిరంతరముండునుగాక. తండ్రి, మీ దక్షిణ హస్తము చాపి ఒక అద్భుతాన్ని జరిగించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.